మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. అదేందన్నా నిన్న సాయంత్రం కలిసినప్పుడు పక్కా ఇస్తాను కదా అన్న. కరెక్టేరా సీను, నీకైతే ఉన్న ముచ్చట చెప్పిన. నువ్వు ఏమన్నా ట్రై అయ్యి ఎట్లయినా 2 రోజులు ఇస్తా అంటున్నా కదా నీకు. ఏమన్నా నువ్వు ఇస్తామని ఎవరిని అడగలే అన్న. చిట్టి డబ్బులు కట్టాలని చెప్పినా అన్న మీకు. కరెక్టేరా సీను, నీకైతే ఉన్న ముచ్చట చెప్పిన. నువ్వు ఏమన్నా ట్రై అయ్యి ఎట్లయినా 2 రోజులు ఇస్తా అంటున్నా కదా నీకు. ఏమన్నా ఇప్పటికిప్పుడు డబ్బులు ఎక్కడ దొరకాలన్నా నాకు. అరే ఎట్లనో గట్లను సెట్ చేసుకోరా, నేను ఇస్తాను కదా. మరి మనమైతే అడుగు. సరే అన్న, తప్పుతాయి ఇక. సరే అన్న, ఉంటా అన్న. సరేరా, నువ్వు ట్రై చేయి, ఎట్లయినా 2 రోజులు ఇస్తా. హలో హలో, ఏమైరా వాకింగ్ పోతే ఫోన్ చేయమంటావు, ఫోన్ అయితే కడి చేస్తావు. అలారం అనుకుని కడి చేసిండ్రా. ఆహా, ఫోన్కి అలారానికి తేడా వెళ్తలేదారా నీకు? అరే నిజంగానే అలారం అనుకున్నారా? తాగుడు తక్కువ అయితే ఏం కాదు, తమరు కూర్చున్నారంటే లేవరా. అత్తున తీరా నాయన, ఉండు అత్తున్నా. తాగురా అంటే తడకలేస్తావు, లేవు నీ. అన్న సరేనే, మధ్యాహ్నం చేస్తేనే. ఓకే, కొన్ని తక్కువనే మరి, ఇక కంపల్సరీ మధ్యాహ్నం వరకు అవుతాయి. ఇక రెడీ చేస్తా నీకు. ఓకేనే, సరే అన్న. ముందట వినయ్యా, ఇంకా ఆవరం చూసినావా? గీడాపురా అంటే పోయి గాడాపుతుండు. రే, రోజు ఫోన్ చేయనా నీకు? ఏమైంది రో? వేస్ట్గా వాకింగ్ వచ్చినప్పుడు అలా ఫోన్ చేయనారా నీకు? అలారం పెడితే బంద్ చేసి పంటున్నా మామ. చేస్తలే ఉంటావు. పీకినవు తిన్నాడు. వాకింగ్ వచ్చాడు, ఏమైనా బండిసుకొస్తాడా? బండి లేకపోతే ఎట్లారా? మళ్ళీ బొంగ ఎట్లా పోతావు? నీకో దండవరా నాయన అన్నాడు. అరే అవ్వా, తలకాయ నొత్తుందిరా. రాత్రి బాగా అయింది నీ అవ్వ, తలకాయ ఘోరంగా నొత్తుందిరా. తావురా అంటే తడకలేస్తావు, ఒడిసేదా గుడిసే చెప్తావు. అరే మామ, బాగానే దూరం వచ్చినాం కారా, పోదందారా. నడు. ఆవురా, నిన్న మీ ఇంటికి వస్తే అమ్మ గిట్టలేదు, వేటు పోయిందిరా. మా అక్క గరిపోయిందిరా. అగో ఎందుకురా, బాగా ఏమన్నా దావతిస్తుండారా? అంత లేదు, వాళ్ళు తిరుపతి పోతారట, అమ్మని రమ్మన్న తోడుగా. వారం రోజులు పడితే వచ్చేసరికి వాళ్ళు ఇంట్లో వాళ్ళు లేరు కదరా. ఇక వారం రోజులు పండగ ఉంటుంది ఇక మనకు. ఉంటుంది. ఇలా చిట్టి ఉంది, ఏముందా నీకు? ఏమైంది రో? చిట్టి అనగానే చల్లబడ్డావా?
ఏ అదేం లేదురా, కాలు గుంజుతున్నాయి, ముందే తలకాయ తలకాయ నొస్తుంది. నొత్తుందా? అవ్వ, ఆహా. నడిచిన కాడికి చాలా? చాలు పారా, పోదాం పారా. పోదామా? పా. అరే గిరి రాయసన పొద్దుగాల ఫోన్ చేసిండ్రా 3000 అయితే లేవు తమ్మి ఎక్కడ ఉంటే చూసుకోరా అన్నాడు అసలు ఇలా చిట్టుంది నాకు. నీ అవ్వ నాకైతే ఏ సిటీ లేదురా, నాకైతే ఏ లొల్లి లేదురా, అన్ని మాయ చూసుకుంటాడు. నీ అవ్వ సిటీలు సిటీలు సిటీ నీకేంద్రా గిరి నువ్వు రాజురా. చెయ్యి నీ అవ్వ, నీ అవ్వ రాజుల మనవ నాకు తలకాయ నొత్తుందంటే నీ అవ్వ సిటీలు పిట్టిలు చెయ్యి. తాగురా అంటే బర్రె కుడిది అన్నట్టు తాగుతావు. తలకాయ గిర్రమనుకుంటే బర్రమంటారా గిరి? నీ అరే నీకు ఇప్పుడు 3000 కావాలి కదరా, నువ్వు ఒక 90 తీసుకొని నేను 3000 ఇప్పిస్తా. అవునా? ఆ. సరే మరి నీకు 90 ఇప్పిస్తే కానీ నాకు ఇలా చిట్టికి 3000 సెడి అయ్యరా. 90 ఇప్పిస్తావా మామ? ఆగు ఏమైందిరా? 3000 అంటే కదా ఇప్పిస్తా. నిజంగానే ఇప్పిస్తావారా? నువ్వైతే రారా. అరే నువ్వు 3000 ఇప్పించాలి కానీ నాకు నీకు 90 అయిందిరా, క్వార్టర్ రాపిస్తా. మామ మాట మీద ఉండాలి. సరేరా 10 గంటల వరకు రా మన అడగారికి జల్దీ. నీకెందుకు మామ, నువ్వా ఈడు నాడు నా లేడీ అయ్యాక మరి 10 కంటే 10 కాడ ఉండాలి. అరే నీకంటే ఎక్కువనారా. సరే పా. ఇంతసేపు అవుతుంది ఇడు ఇంకా అత్తలేడు, ఎట్లనో ఏమో. అత్తడా రారా? హలో హలో, ఏమైరా 10 నిమిషాలు అవుతుంది, ఇంకా రావారా? ఇంకొద్ది ఆగితే ఇంకో 10-15 నిమిషాలు అవుతుంది. అయితే ఇప్పుడు ఏందిరా? అరే అట్లా కాదురా, పైసలు అడిగినావు వెళ్ళిపోద్దాం అనుకుంటే అట్లా మాట్లాడుతున్నావు ఏందిరా? నువ్వు ఎందుకు వచ్చినావు నాకు తెలిస్తే. నువ్వు అక్కడికి వచ్చినాక పైసలు ఇట్లా కాకపోవాలి, నీ సంగతి చెప్తా. అరే అట్లా కాదురా, వెళ్ళిపోయి ఏమంటారు చేత అంటే గిట్లనే ఉంటుందా రా? సరే సరే తి అత్తున ఉండు. అరే లింగా ఇగరా ఇగరా ఇగరా. అరే గిడ కూర్చునేంద్ర నువ్వు. అరే నువ్వు తొందర జల్లి ఇగరా ఇగరా ఇగ రారా అని తలకాయ నువ్వు ఇగరా. అరే ఏంద్రా పొద్దు పొద్దున్న గిడ కూర్చున్నావు? అరే నువ్వు గ్రేటర్ బై. పొద్దుగా లేవాలి, లేచి బయటకు వస్తే ఓ 4 కలుతారు, 4 ముచ్చట్లు చెప్పచ్చు. నీ లేక 10 దాకా అంటే గిట్లనే ఉంటుంది. పొద్దున లేచి గురించి నువ్వే చెప్పాలి నాకు. ఇక అయితే ఇక నువ్వు 100 ఇరా. నేనే కొడుకుంటూ తెలుసుకోబోతున్నా, నీకు 100 రూపాయలు నేను. అరే జేబులో 100 రూపాయలు ఉండే ఎట్లా బతారా? కొద్దిగా నిచ్చేదానిపిదారా నీ? అరే వందిరా. నువ్వు సపాంట కూర్చో, నిన్ను అడగలే. అరే 100 కానీ 50 రా ఫస్ట్. అరే గవ్వే ఉండే గీడెందుకు కూర్చుంటారా? మరి ఏడా వస్తుందిరా? నైట్ తీసుకొని బెల్ షాప్లో వస్తుందివా? అరే మీ ఇద్దరు ఇట్లా లెవెల్ 100 రూపాయలు ఇచ్చిన పోయేది ఆడికేరా? అరే ముందర నా పైసల సంగతి చూడరా, నీకు 90 ఇప్పిస్తా కానీ. సరే ఆగురా, ఇప్పుడే మాట్లాడతా. అరే మామ ఫోన్ చేసి అడిగినరా, సాయంత్రం వరకు ట్రై చేస్తాను. అయ్యా మరి ఏమనుకున్నారు? గిరిగాడంటే అలాగుంటుంది. సరే కానీ మామ ప్లీజ్ రా, తలకైనా వస్తుందిరా. అరే చూడరా ప్లీజ్ రా. ఏమైందిరా అట్లా ఉత్తరు? చల్లి అయ్యా సాయంత్రం ఏందిరా? చిట్టి ఒకటికి అయితే ఒకటికా? మరి నాకు చెప్పలేదు కారా, ముందే చెప్పలేగా. అన్నా ఎవరు? హలో గిరి, ఏడున్నావురా? అన్న ఈయనే ఉన్నా అన్న ఇంటికాడ. అరే మీ నాన్న పైసలు అడిగినరా చిట్టి కోసం, వేరే పని మీద బయటకు వచ్చి ఉంటుంది, కొద్దిగా లేట్ అయ్యేటట్టున్నది. మీ నాయనకి చెప్పు మరి వచ్చినాక ఇస్తా అని. అన్న సరే అన్న అజ్రాకి. అన్న అన్న చెప్పరా. ఒక 3000 ఉంటే చూడరాది. ఎందుకురా తానికి పైసలు లేవా? ఏ అదేం లేదన్న. ఒక్క నిమిషం లైన్లో ఉండు, మీ ఆయన అడిగిస్తా. ఏ ఎందుకన్నా అద్దద్దు. పోరానికి అయ్యా అనగానే ఇత్తులు అన్నట్టున్నాయి. వీడేంది, నేను వీడిని అడిగితే వీడు మా అయ్యని అడుగుతా అంటాడు. రే జర్ జర్ జర్. ఎవరా గిరి ఫోన్లా? పైసలు సెట్ అయినా? నా బొంద సెట్ అయినాయి. ఆడు సాయంత్రం వరకు ఇస్తా అన్నారా. ఇప్పుడైతే ఒక 90 తీసుకోరా,
సాయంత్రం వరకు సెడి చేస్తారా? నీ పైసలు ఇప్పిస్తారా నీకు? అరే నీకేమైనా మానం ఉందా గిరిగా? వాడు చిట్టి పైసలు అడిగితే నువ్వు 90 కడ కాబట్టి. అరే నిన్ను అడిగినారా? నువ్వు మూసుకొని కూసో, లేకపోతే నీ గుడ్లు ఈయన ఆమ్లెట్లు అవుతాయి. చల్ నా ఇంట్లేదు బొక్కలేదు నీకు. 3000 ఇప్పిస్తాన్నావు, ఇప్పిస్తాను లేవు నాకు. నీకు ఎట్లా అయిపోయాలరా? నీకు అట్లే ఉంటుంది పోయి వాళ్ళ అంగారు. అవురా లింగా, నువ్వన్నీ ఇరా. అరే ప్లీజ్ రా. అరే దేవుడు అంటుంటే చూస్తారా? చూస్తాడు. అగో దేవుడు అంటున్నా రాముడు వచ్చిర్రా. ఏందా రామన్నా? నీకు 90 ఇప్పించేది. అవు చూడురా, మీరు చూడుర్రి. అంతే. ఏ రమణ ఎటువైనవే? ఎగరా ఎగరా ఎగరా. గిరి ఎగరా 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 ఎగరా. ఎటువైనవే? గిరి అంత మంచిదేనారా? అన్న అంత మంచిదేనా? అంత మంచిదేనా రామన్న? కూర్చో అన్న కూర్చో. నీకేందన్నా, నువ్వు హీరో. నాకేమన్నా పైసలు అవసరం ఉంటే ఎంబటే చేస్తావు. వీళ్ళు ఉన్నారన్నా, ఎందుకన్నా? అగో ఏమైందిరా? అవసరం ఉండి 100 రూపాయలు అడిగితే ఎవ్వరు ఇస్తలేరన్నా. 100 రూపాయలు కూడా లేవరా మీ దగ్గర? గవ్వే ఉంటే నాకు ఈ గోసెందుకన్నా? అరే గట్లెందుకంటావురా? ఇగో ఈ 1000 రూపాయలు తీసుకోరా, ఇవి నీయే. నాయా? ఏమైందిరా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు? అన్నా నీ పైసలు నా పైసలు అనుకుని ఇస్తున్నావా అన్న? అవి నా పైసలు కాదు, అవి నీ పైసలు. నా పైసలు కాదు. ఇగో అన్న, నేను ఇవాళ ఏ దాగిపితే నువ్వు వద్దురా, ఏదంటే అది ఆగనరా. అరే చెప్పురా, నిన్ను ఆగనరా. నువ్వు మందావు కదా, నువ్వు థమ్స్అప్ తీసుకో. బిర్యానీ థమ్స్అప్ అన్ని నువ్వు ఏదంటే అది. నేను గవాని ప్లీజ్ వద్దు, ప్లీజ్ ప్లీజ్ నేను పోతారా? ప్లీజ్ పోవాలరా నేను. ప్లీజ్ రా, పోవాలరా అంటే. చూసిరారా? అత్తే మీరు కూడా రావచ్చు. చల్ అన్నా, బండిదే బండి. 100 అడిగితే 100 ముచ్చట్లు చెప్తారా? ఏమంటావు? పోమా? అరే ఒక్క నిమిషం, నా కొడుకుంటురా. అరే కూర్చో కూర్చో. ఆడ ఆమ్లెట్ వేసుకుందాంపా. ఎన్ని రోజులు అవుతుంది మందాక? దీన్ని చూస్తేనే పానం పోతుందా నీ అబ్బాయి? దీన్ని ఎట్లయినా కథ చేయాల్సి. అరే నాకు పక్క నరాలు నాట్యాలు ఆడుతున్నాయి, పేగులు పాటలు ఆడుతున్నట్టు ఏం చెప్తున్నావురా? పోయి బే. అరే పోతున్నాయారా? పోసాక పానం అవుతలేదా? పోయి. అరే లింగ మధువేరా. గంతా ఎందుకురా? మెల్లదాతే ఏమైతేరా? ఏ నువ్వు పోతావా? నన్ను పోసుకోమంటావురా? పోతుంది పోయి. ఆపు. అరే సీనా, రామన్న దిల్లున్నారా? దేవురా రామన్న గట్ల పైసలు అడగగానే గిట్ల ఇచ్చిండు. అరే గిరి, ఇలా నా గొప్పతనం ఏమున్నదిరా అసలు? ఆ పైసలు నేను మాట్లాడకనా, నువ్వు దిల్లున్నావు అన్నా. నీకోసం ఏదంటే అది చేస్తా, చిటికల చేస్తా, ఏదంటే అది చేస్తా అన్నా. నిజమేరో, చేస్తావు 3000 ఇవ్వమంటే చేత కదా నీకు. అరే నీకు ఇప్పిస్తానా? ఇప్పితా అంతే. ఇప్పియకపోతే నా పేరు వేరే పెట్టు. అరే గిరిగా, స్టఫ్ అంతా నువ్వే కథ అయితే మేమేం తినాలరా? మొత్తం స్టఫ్ అంతా కథ చేసింది రా బాబు.
అరే మన గురించి తెలుసు గారు నీకు మొత్తం అలాగుంటుంది. అరే సప్పు అయిపోతాయిందిరా, ఎన్ని గుడ్లు ఉన్నాయి కారా? గా గుడ్లను ఏం చేస్తావురా గిరి? అరే నేనేం చేస్తానా, నేను అనుకుంటే ఏదైనా చేస్తానా. అబ్బో ఏం చేస్తావు ఇంటి తీసుకుపోయి పోతావా కొడి పోదినట్టు. ఏహే रुको जरा सबर करो. मैं अब भी आ तुम्हें, तुम इधर ही कुसरी है. ఏర్పాటు చేస్తానంటావా నా పంక్తి? అరే లింగా నీ గుడ్లురా. అరే ఏం చేసుకొచ్చినావురా? ఉన్న గుడ్లు ఉన్నట్టే ఉన్నాయి. అరే పొద్దుగా నీకు జా దొరకలేనట్టుందిరా. రావాలా నవ్వే నవ్వు. ఎందుకురా? ఎందుకు? సీనిగాడు జోకేసిండే. అరే చాలు తీసాల్ నువ్వు ముందు ఆఫీస్కి రాపోనాడు. అందుకే అంటారా ఈ గిరిగాడంటే అలా కానీ. అరే లింగా నీ గుడ్లు కూడా కడుస్తుర్రా. ఆగు ఉడికేసిన గుడ్డు. ఏమన్నా లింగా నీ గుడ్లు ఆమ్లెట్లు అయితే అనుకుంటే ఉడకబెట్టిన గుడ్లు అయినాయిరా. రేయ్ నువ్వు ఊకే నీ గుడ్లు అనకురా, కోడిగుడ్లురా. ఆహా తెలియ అయ్యా. అరే ఇక 4 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. ఆవురా మరి గుడ్లు అట్టిగానే ఉడికితాయారా? ఒక గుడ్డు శాపానికి ఇస్తేనే 3 గుడ్లు ఉడికినాయి. అంటే ఓ గుడ్డు ఇచ్చి 3 ఉడుకుని పట్టుకుని వచ్చినట్టు. అవు నేను పైసా కాడ బరాబర్ ఉంటా. అబ్బా గిరిగా ఏమో అనుకున్నారా, నువ్వు కూడా దిల్లున్నోనువేరా. అన్నా మనం అలాగే ఇంకొన్ని పైసలు మనకు అద్దన్నా. మనం దిల్దారు ఉంటాం, నిజాయితీగా ఉంటాం, బరాబర్ ఉంటాం. భయం లేని కోడి బార్లా గుడ్డు పెట్టినట్టు ఈ తావుడేందిరా నువ్వు? అక్కడ మీ అయ్యా హోటల్ పెట్టుకొని కష్టాలు పడుతుంటే ఈ తావుడేంది బగ్గ దాక్కుంటా? ఆయన ఏమైనా చిట్టు ఆగుందారా నీకు? ఏంది కొంచెం అని సిగ్గుండాలరా నీకు? ఇక్కడికి వచ్చి మా నలుగురికి దాయిపిచ్చుడు అవసరం? అయినా మళ్ళా రామన్నకి ఎట్టిస్తావురా నువ్వు? నా పైసలు కదా వాన్ పైసలు. నువ్వు ఆగానా? నువ్వు ఆగు. తలకాయ కిందకి ఎత్తాడు. అన్నా చెప్పన్నా. సరే అన్న. ఓకే అన్న. నా మాట అంటే మాటే అన్న. ఓకే అన్న, థ్యాంక్స్ అన్న. అరే పైసలు పంపినా చూడరా 3000. అరే మామ సారీరా, ఇవరిదాకా నీ గురించి చెప్పినా కదా, ఏమనుకోకు. ఓకేనా? గవ్వని నడువై 3000 ఇప్పితే కూడ అయిపోతాను. తేవా నాడు పో జల్లివా. సరేపా ముందే చెప్తున్నా, మిగిలింది మీకు, వచ్చేది నాకు. సరేపా ఇప్పిత్తది. అన్నా ఎక్కడున్నావురా? ఏ అన్నా ఈయన కొద్దిగా పని వచ్చినే. పొద్దుగాల మీ నాయన పైసలు అడిగుండే, అయితే రామ్కి ఇచ్చి పంపించిన, పోయి తీసుకో. మరి రామన్నతోడు పంపినావా? సరే సరే అన్న, అన్నీనే ఉన్నాడు, నేను తీసుకుంటా. మీ నాయనకి ఇచ్చినా అని చెప్పు మళ్ళా. సరే అన్న. రామన్న మాయకు 1000 రూపాయలు ఇవ్వని ఇచ్చినాడు కానీ వెయ్యి. ఎక్కడ 1000 రూపాయలు రా? అగో మాయకు ఇవ్వని ఇచ్చినాడు కానీ నీకు. ఇచ్చినాయారా నీకు? ఎప్పుడు? పొద్దునిచ్చింది అవే కదా.